ఒక యుద్ధ విమానం శత్రు భూభాగంలోనికి అడుగు పెట్టకుండానే 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు కళ్ళను కప్పేయగలదా? వారి కమాండ్ సెంటర్లను సెకండ్ల వ్యవధిలోనే బూడిద చేయగలదా? అవును, మీరు విన్నది నిజమే. భారత రక్షణ రంగంలో ఇప్పుడు ఒక కొత్త రాకసి అడుగుపెట్టింది. అదే రుద్రం-3. భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ విమానం కింద 6 మీటర్ల పొడవున్న ఈ భారీ క్షిపణిని చూసినప్పుడు ప్రపంచ దేశాల కళ్ళు మన వైపు తిరిగాయి. అసలు ఈ క్షిపణి ఎందుకంత ప్రత్యేకం? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం జరుగుతున్న ఈ తరుణంలో భారత్ ఈ ప్రయోగం చేయడం వెనుకున్న వ్యూహం ఏంటి? డిఆర్డిఓ ఇటీవల ఒక కీలకమైన పరీక్షను నిర్వహించింది. దాన్నే క్యాపిటివ్ ఫ్లైట్ ట్రయల్స్ అంటారు. అంటే క్షిపణిని గాలిలోనికి వదలకుండా కేవలం విమానానికి అమర్చి గంటల తరబడి ప్రయాణిస్తారు. మీకు ఒక సందేహం రావచ్చు, క్షిపణిని ప్రయోగించకుండా కేవలం విమానానికి తగిలించి తిప్పితే దాంట్లో గొప్పేముంది అని. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. 1.6 టన్నుల బరువు, అంటే దాదాపుగా ఒక ఎస్యూవి కార్ అంత బరువున్న క్షిపణిని విమానం రెక్కల కింద తగిలించుకొని శబ్దం కంటే 5 రెట్ల వేగంతో ప్రయాణించడం అంటే అది మామూలు విషయం కాదు. విమానం గాలిలో విచ్ఛిన్నం కాకుండా ఉండాలి. ఆ బరువుకు విమానం బ్యాలెన్స్ తప్పకూడదు. మరి ఈ పరీక్షలో భారత్ విజయం సాధించిందా? రుద్రం-3 అనేది కేవలం ఒక క్షిపణి మాత్రమే కాదు, అది ఒక హైపర్సోనిక్ అద్భుతం. దీని వేగం మ్యాక్ 5 కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే గంటకు సుమారుగా 6000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీని ప్రధాన బాధ్యత సస్పెన్స్ ఆఫ్ ఎనిమీ ఎయిర్ డిఫెన్స్. అంటే ఏమిటో తెలుసా? శత్రు దేశం మనపైకి విమానాలను పంపకుండా అడ్డుకునే రాడార్ వ్యవస్థలు, భూతల క్షిపణి కేంద్రాలను ఇది గుర్తించి నాశనం చేస్తుంది. దీని దగ్గర ఉన్న ప్యాసివ్ హోమింగ్ హెడ్ అనే సెన్సార్లు ఉంటాయి. శత్రు రాడార్ నుంచి వచ్చే రేడియో తరంగాలను పసిగట్టి అచ్చం వేట కుక్కల ఆ రాడార్ ఉన్న చోటికే వెళ్ళి పేల్చేస్తుంది. శత్రు రాడార్ ఆఫ్ చేసినా సరే దీని మెమొరీలో ఉన్న లొకేషన్ ఆధారంగా ఇది లక్ష్యాన్ని వదలదు. దీని ప్రాధాన్యతను ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. ఒక పరుగు పందెం ఆటగాడు తన చేతిలో 2 భారీ ఇనుప దిమ్మెలను పట్టుకొని గాలిలో పల్టీలు కొడుతూ అత్యంత వేగంగా పరిగెట్టడం ఎంత కష్టమో ఆలోచించండి. సుఖోయ్ విమానం కూడా సరిగ్గా అదే చేసింది. ఈ క్యాప్టివ్ ట్రయల్స్ లో విమానం గాలిలో వివిధ రకాల విన్యాసాలు చేసినప్పుడు ఆ క్షిపణి విమానంపై ఎలాంటి ఒత్తిడిని కలిగించింది? విమానం రెక్కలు వణుకుతున్నాయా? దీన్నే ఇంజనీరింగ్ భాషలో ఫల్టర్ అంటారు. ఈ పరీక్షలన్నీ సక్సెస్ అని డిఆర్డిఓ ప్రకటించింది. అంటే ఇప్పుడు భారత్ తన శత్రు రాడార్ల గుండెల్లో నిద్రపోవడానికి సిద్ధమైంది. ఈ విజయం కేవలం సుఖోయ్ విమానానికే పరిమితం కాదు. భవిష్యత్తులో మన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ MK2లో కూడా ఈ రుద్రం-3ని అమర్చబోతున్నారు. మనం రష్యా లేదా అమెరికా మీద ఆధారపడకుండా ఇలాంటి లాంగ్ రేంజ్ 550 నుంచి 600 కిలోమీటర్ల స్టాండప్ క్షిపణిని తయారు చేసుకోవడం అంటే యుద్ధ రంగంలో మనకు తిరుగులేదని అర్థం. శత్రు దేశ సరిహద్దు దాటకుండానే మనం వారిని నిర్వీర్యం చేయగలం. సొంత టెక్నాలజీతో, సొంత ఇంజనీర్ల మేధస్సుతో తయారైన ఈ రుద్రం-3 భారత రక్షణ కవచంలో ఒక అద్భుతమైన, శక్తివంతమైన ఆయుధం. మన శాస్త్రవేత్తల కృషికి ఒక లైక్ కొట్టండి, వారికి సలాం చేద్దాం. భారత రక్షణ రంగం గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.